పెసరపప్పు సూప్ ఎలా చేయాలో చూద్దాం. 1 కప్పు పెసరపప్పుని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల గీ వేసుకోవాలి. 1 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ జీరా వేసుకోవాలి. 1/2 స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఈ పెసరపప్పుని గీలో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పుకి 4 కప్పుల వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. ఈ పెసరపప్పులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఈ పెసరపప్పు సూప్ చాలా మంచిది. వెయిట్ లాస్ వాళ్ళకి కానీ, స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఈ సూప్ని డిన్నర్లోకి తీసుకోవచ్చు. దీన్ని చేసుకోవడం చాలా సింపుల్. ఈ పప్పుని బ్లెండ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు, బ్లెండర్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 నిమిషం స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు సూప్ రెడీ. లైట్గా లెమన్ వేసుకుంటే టేస్టీగా